ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభ మేళకు కోట్లాది భక్తజనం పోటెత్తుతున్నా స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండటం లేదు. దీంతో పర్యావరణ పరంగానూ ఈ పుణ్యనగరి శభాష్ అనిపించుకుంటోంది. ఇందుకు కారణం ఒక జపనీస్ టెక్నిక్. ఇంతకీ అదేంటి? దానివల్ల ప్రయాగ్రాజ్లో స్వచ్ఛమైన గాలి, పుష్కలమైన ఆక్సిజన్ ఎలా అందుబాటులోకి వచ్చింది? ఈ వివరాలు తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. వాస్తవానికి ఈ మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం 2 ఏళ్ల క్రితమే కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ మియావాకి అనే జపనీస్ సాంకేతికతో ప్రయాగ్రాజ్ పరిధిలో చిట్టడవిని తయారు చేసింది. అది ఆషామాషిగా తయారు కాలేదు. ఇందుకోసం ప్రయాగ్రాజ్లోని 10 ప్రదేశాల్లో ఉన్న 18.5 ఎకరాల భూమిలో 5 లక్షలకు పైగా మొక్కలను నాటారు. ఈ మొక్కలు చెట్లుగా ఎదిగి ఇప్పుడు ప్రతిరోజు దాదాపు 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్ను వాతావరణంలోకి వదులుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో చెట్టు ఎత్తు దాదాపు 25 నుంచి 30 ఫీట్ల దాకా ఉంది. ఒక్కో చెట్టు నుంచి రోజు సగటున 230 లీటర్ల ఆక్సిజన్ విడుదలవుతోంది. మియావాకి టెక్నిక్తో ఇదంతా సాకారం చేయడానికి ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీ దాదాపు 6 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 63 రకాల మొక్కలను నాటారు. ఈ జాబితాలో మర్రి, రావి, వేప, మహువ, మామిడి, చింత, నిమ్మ, మునగ వంటివి ఉన్నాయి. పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, అలంకార ప్రాయ మొక్కలన్నీ ఈ చిట్టడవిలో ఉండటం విశేషం. దీని నిర్వహణ కాంట్రాక్టును 3 ఏళ్ల వ్యవధి కోసం ఒక కంపెనీకి అప్పగించారు. ఫిబ్రవరిలో ఈ మేళా ముగిసేసరికి దాదాపు 45 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇంత భారీగా భక్తజనం తరలి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండకుండా ప్రయాగ్రాజ్లోని చిట్టడవి ఊపిరులు ఊదుతోంది.